హాయ్ ఫ్రెండ్స్. సో మనలో చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటారు. సో కానీ అందరికీ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్ అయితే రాదు. సో చాలామంది మంచి మంచి కాలేజ్లో చదువుకుంటారు, కానీ జాబ్కి వచ్చేసరికి వాళ్ళు సరిగ్గా ప్లేస్ చేయలేకపోతారు. సో ఈవెన్ నేను ఎందుకు ఇది షేర్ చేశానంటే, నేను కూడా వన్ ఆఫ్ ద అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. సో మరి ప్లేస్మెంట్ లేకుండా మనకి జాబ్ రాదా? సో అది ఎలా మొదలు పెట్టాలి? చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందరూ స్టడీస్ అవ్వగానే జాబ్ అంటారు, కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరికి సరైన అవగాహన ఉండదు. సో ఈరోజు ఆ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం అనుకున్నాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్కిల్. ఓకే. సో స్కిల్స్లో మనకి అసలు ప్రోగ్రామ్స్ ఏమైనా వచ్చా? లెట్స్ సే ఇప్పుడు పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఏదో ఒకటి వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం చిన్నది చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏంటంటే, మనకి చాలా చాట్ జీపీటీలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మనకి సింటాక్సెస్ మీద కమాండింగ్ అనేది ఉండాలి. సో మీరు ఏం చేయాలంటే, గిట్హబ్ అనేది ఒక ఫ్రీ అకౌంట్ ఉంటుంది. అందులో మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకొని రాసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మీకు ఏంటంటే అదొక పోర్ట్ఫోలియో లాగా అవుతుంది. సో రెండోది ఏంటంటే, జస్ట్ ఇన్స్టాలో రీల్స్ అని వేస్ట్ చేసే బదులు ఉడిమీలో, కోర్సెరాలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కొన్ని. సో ఆ ప్లాట్ఫామ్స్లో కోర్సులు చేసి సర్టిఫికేట్లు పొందొచ్చు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే, మీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకుంటే ఆ రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది. సో రిక్రూటర్స్కి ఏమవుతుందంటే, ఈ పర్సన్ అనే అతను సీరియస్గా నేర్చుకున్నాడు, సో జాబ్ గురించి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడని వాళ్ళకి రిక్రూటర్స్కి అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ని ఫార్వర్డ్గా తీసుకెళ్తారు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే, ఆఫ్ క్యాంపస్ అప్లికేషన్స్ ఉంటాయి. సో జనరల్గా లింక్డ్ఇన్లో, నౌకరీలో, ఇండీడ్లో, గ్లాస్ డోర్ లాంటి వెబ్సైట్స్లలో అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. సో అది ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఇప్పుడు కొన్ని స్టేట్స్లో, లెట్స్ సే తెలంగాణలో తీసుకుంటే సెట్విన్ అని, టాస్క్ అని గవర్నమెంట్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఉంది. సో వీటిలో జాయిన్ అయినా కానీ మనకి ఫ్రీ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. సో తర్వాత చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఫస్ట్ మనకి ఏం కావాలంటే కాన్ఫిడెన్స్ కావాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా కావాలని చెప్పేసి నేను తర్వాత వీడియోలు చేస్తాను. బట్ మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది కొన్ని సైట్స్ ఉంటాయి. లెట్స్ సే లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంకర్ అని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడ మనకి ఇది అవుతుంది. సో ఇవన్నీ వస్తే మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయో మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ పైన అన్ని మీరు ఫాలో అవుతే పక్కాగా మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ ఇవ్వగలుగుతారు. మీ జాబ్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రెజ్యూమ్లో, ప్రాజెక్ట్లో సర్టిఫికేషన్స్, గిటబ్ లింక్స్ పెట్టుకోండి. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. రిక్రూటర్స్తో కనెక్ట్ అవ్వండి. సో ఇప్పుడు కంటిన్యూ